నేటి దిన కార్యక్రమం నిమిత్తము అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. భూమి ఆకాశములు పుట్టకమునుపు నీవే మాకు దేవుడవు. నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అని లేఖనము మాట్లాడుతుంది తండ్రి. అయినను మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుచు వస్తూనే ఉన్నారు. మీ ప్రేమ, మీ కృప మా నుండి దూరము చేయక మమ్మల్ని ప్రేమించుచు శాశ్వతమైన కృపచేత మమ్మల్ని కనికరించుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, ఈ యొక్క సమయమందు నేటి దిన కార్యక్రమం నిమిత్తము చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి మహిమను పొందుమని, కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. నుతులు ప్రణతులు మా తండ్రి, సహాయము చేయమని, మీ దాసునిలో నుండి మీరు మాట్లాడమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుమని త్వరగా రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని అంటాడు. చదవబడిన లేఖన భాగములో నుండి దేవుడు ఈ ఉదయకాలమున మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. వాటిని గురించి ధ్యానిద్దాం ప్రియులారా. అదేమనగా, దేవుని ఎదుట ప్రతి మనిషిని దేవుని ఎదుట ప్రతి మనిషిని ఆయనలో సంపూర్ణిగా చేసి అని అంటున్నాడు. ఈ మాట పౌలు భక్తుడు తన సంఘానికి చెబుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘానికి చెబుతున్నటువంటి మాట. ఆ కాలములో తన సంఘానికి చెబుతున్న మాట, ఈ కాలములో సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట. తన సంఘానికి ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేయాలి క్రీస్తులో అని అంటున్నాడు. సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టవాలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి, మరలా ఇక్కడ చెప్పింది, మరలా ఎవరికి వారిగా ప్రకటించినట్లుగా ప్రతి మనిషినికి అంటున్నాడు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు,
ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నామంటాడు. మనం అనేక సార్లు ఈ విషయములో ఈ యొక్క వాక్యమును ఎంతో కొంత ధ్యానించిన వారమే. అయినప్పటికీ నిన్నటి దినమందు ఒక మాటను మనం చెప్పుకున్నాం ప్రియులారా. సహింపవలెను దైవజనుని అని మనం చెప్పుకున్నాము. అంత మాత్రంగా ఎందుకు సహించాలి అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మరొక విషయమును మనం తెలుసుకొని ముగించుకుందాము. దైవజనుని సహింపాలి అని మనం నేర్చుకున్నాం గదా! ఎందుకు సహించాలి అంటే ఇంకా కంటిన్యూగా నేను చెబుతున్నాను. అతని ఉద్దేశమును గుర్తించాలి. దైవజనుని ఉద్దేశము గుర్తించాలి. దైవజనునికున్న ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ఇది దైవజనుని యొక్క ఉద్దేశం. ప్రతి మనిషిని ఏ ఒక్కని విడిచిపెట్టకుండా స్త్రీ కానీ, పురుషుడు కానీ, యవనస్తులు గాని, వృద్ధులు గాని, వాళ్ళు ఎవరైనాను సరే ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాల. మిడిమిడి జ్ఞానంతో ఉండేటట్లుగా వాళ్ళు చేయకూడదు. సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుటనే నిలవబెట్టాలి. క్రీస్తులో వీళ్ళందరూ సంపూర్ణులై ఉండాలి అనేది దేవుని యొక్క సేవకుని యొక్క ఉద్దేశము. దైవ సేవకుని యొక్క ఉద్దేశం ఇది. దేవుని ఉద్దేశము నెరవేరకపోతే దేవునికి ఏ ఉద్దేశం ఉన్నదో ఆ ఉద్దేశము నెరవేరకపోయి ఉంటే మనకు రక్షణ కలిగేది కాదు. దేవుని ఉద్దేశము నెరవేరింది గనుకనే నీకు నాకు రక్షణ వచ్చింది. యెషయా గ్రంథం 53లో అంటాడు కదా, ఆయన ద్వారా చదవండి అమ్మా, నేను చదివి చూపిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథము 53లో అతని ద్వారా యెహోవా ఉద్దేశం సఫలమైనంటాడు కదా. 10వ వచనం. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చూశారా ప్రియులారా? యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశం ఏంటి? పాపానికి పరిష్కారం ఇవ్వాలి. పాడైపోయిన మానవ జాతిని మరలా నీతిమంతులుగా చేయాలి అనేది యెహోవా ఉద్దేశం. ఇది ఎవరి వలన సాధ్యమైంది అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైంది. యెహోవాకు ఒక ఉద్దేశం ఉంది కడుపులో, ఇలాగ చేయాలి అని అనుకున్నాడు. అది ఎప్పుడు నెరవేరిందంటే యేసుక్రీస్తు ద్వారా అతని వలన యెహోవా ఉద్దేశం సఫలమయ్యింది అని అంటాడు. ఇక్కడ తెలియకుండానే ఒక మాట చెబుతున్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి అనేది దైవ సేవకుని యొక్క, పాస్టర్ యొక్క, సంఘ కాపరి యొక్క, సేవకుల యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇది పౌలు భక్తుని ఉద్దేశము ఆనాడు. ఈనాడు పరిశుద్ధాత్ముని యొక్క సందేశము, ఉపదేశము. ఆనాడు ఉద్దేశము, ఈనాడు ఉపదేశమయ్యింది. ఈ ఉద్దేశం కడుపులో ఉంది గనుకనే, ఉద్దేశం అనగా అనుకునేది. ఈ ఉద్దేశము
అంటే ఇలాగు జేస్తే బాగుండు అనేది కడుపులో ఉన్నది ఉద్దేశ్యం గనుకనే ఉపదేశం అవసరమయ్యింది. వాళ్ళని సంపూర్ణిగా జేయాలి అంటే ఉపదేశించాలి. వాళ్ళని సంపూర్ణంగా జేయాలంటే ఒకనికి బుద్ధి జెప్పవలసిన పరిస్థితి ఏర్పడతది. వాళ్ళని సంపూర్ణంగా జేయాలంటే కొంత జ్ఞానాన్ని బోధించవలసిన అవసరము అయింది. కాబట్టి సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు అంటాడు. ఈలాగు బుద్ధి చెబుతున్నప్పుడు దైవజనుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే సంపూర్ణంగా జేయాల. క్రీస్తునందు వీళ్ళని సంపూర్ణంగా జేయాల. మిడిమిడి జ్ఞానంతో ఉండేవారిగా చేయకూడదు. అత్యవసర ప్రార్థనలు జేసేవారికి వీరిని చేయకూడదు అనే ఉద్దేశ్యం కలిగి ఏ విధంగానైనా సరే వీరిని పర్ఫెక్ట్ మనుషులనుగా జేయాలని బోధిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతది. సమస్తమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు అనన్నాడు. ఈ మాటను నోట్ చేసుకోండి. ఈ బుద్ధి చెబుతున్నప్పుడు ఎలాగు జరుగుతది అంటే కొంత మనసుకు గాయమైతది ఒక మాట. ఒక మాట నీకు ఇబ్బంది కలిగిస్తది. దైవ సేవకుడు మాట్లాడే ఒక పదము నీకు ఇబ్బంది కలిగిస్తది. దైవజనుని యొక్క తిట్టు నీకు నచ్చదు. కానీ అతని ఉద్దేశము నీవు బాగుపడాలని. నీవు సంపూర్ణుడవు కావాలని దైవజనుని యొక్క, దైవ సేవకుని యొక్క ఉద్దేశం. నీవు సంపూర్ణుడు కావాలంటే కొంత నీకు బుద్ధి చెప్పవలసిన అవసరత వస్తది. నీకు నీవే జ్ఞాని అనుకోని ప్రయాణం చేస్తే సరిపోదు గదా! ఆలోచన చెప్పువారు లేని ఎడల ఉద్దేశములు వ్యర్థమగునంటాడు ప్రసంగి. సామెతల గ్రంథంలో ఒక దగ్గర 15 అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తుకు లేదు. ఆలోచన చెప్పువారు అనేక మంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును అంటాడు. చూసారా ఆ మాట ఎంత అమూల్యంగా ఉంది. నీవు ఎంతటి తెలివిమంతురాలువైనా, ఎంతటి జ్ఞానమంతురాలువైనా, నీవెంతటి జ్ఞానివైనా క్రీస్తులో సంపూర్ణుడుగా కావాలంటే నీకు దైవ సేవకుడు అవసరము. దేవుని సేవకుడు అవసరము. వాక్య సేవకుడు అవసరము. ఉపదేశం అవసరము. బోధ అవసరము. బోధించుట అవసరము. ఉపదేశంతో పాటు, బోధతో పాటు బుద్ధి చెప్పుట అవసరం. బుద్ధి చెప్పుట అవసరం. గనక ఈ బుద్ధి చెబుతున్నప్పుడు అనేకులకు ఒకేలాగా చెప్పలేం గదా! వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి, వారి ప్రార్థన విధానాన్ని బట్టి, ప్రార్థన అంతస్తును బట్టి, సంఘానికి దైవ సేవకునికున్న అటాచ్‌మెంట్‌ను బట్టి బుద్ధి చెప్పవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు గద్దించవలసి వస్తది. వృద్ధుణ్ణి గద్దించక తండ్రిగా భావించి బుద్ధి చెప్పమంటాడు తిమోతికి రాసిన పత్రికలో. కాబట్టి బుద్ధి చెప్పడం అనగా జ్ఞానాన్ని నేర్పించడము. సమస్త విధమైన జ్ఞానం అన్నాడు గదా! యేసును నీకు పరిచయం చేస్తున్నప్పుడు, యేసు యొక్క సర్వసత్యాన్ని నీ ముందు ప్రెజెంట్ చేస్తున్నప్పుడు, నీకు కొన్నిట్లో యేసుని గురించి చిన్నతనము నుండి ఏదేది నేర్చుకున్నావో, అది మాత్రమే నీ బాడీ, నీ ఆలోచన రిసీవ్ చేసుకుంటది. ఏ జ్ఞానమయున్న యేసుని గురించి బోధిస్తుంటే, ఇతను తప్పుగా చెబుతున్నాడు, ఇలాగు చెయ్యడు గదా! ఇలాగ ఉండదు గదా! ఇలాగ అనుకోరు గదా! అని నీవు ఏదైతే గిర్ర గీసి, గీత గీసి
సరిహద్దులు, పొలిమేరలను ఏర్పాటు చేసుకొని ఉంటావో, దానికి బయట యేసు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోయి, నీకు బోధిస్తున్నది కొంత నీకు ఇబ్బంది కలిగేసరికల్లా, ఇలాగ జేయకూడదు గదా దైవ సేవకుడు, ఇలాగుండదు కదా దైవ సేవకుడు, ఇలాగ చెప్పకూడదు కదా! అని నీకు నీవుగా అనుకోని ఏమవుతదంటే, దైవ సేవకుడు చెప్తున్న బుద్ధిని తృణీకరిస్తున్నావు నువ్వు. దైవ సేవకుని ఉద్దేశాన్ని గుర్తించట్లేదు. దైవజనుని యొక్క మనసులో దాగి ఉన్న యొక్క ఆశ, కోరికను నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అందుకే తన ఆత్మీయ కుమారునికి పౌలు భక్తుడు ఒక మాట రాస్తాడు గదా! ఆ మాట చదువుకొని ముగించుకుందాం ప్రియులారా. ఈ దినమందు చాలా ఆలస్యమయింది. దయచేసి మమ్మల్ని మమ్మను మన్నించాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసిన రెండవ పత్రిక చూడండి ప్రియులారా. రెండవ పత్రిక మూడవ అధ్యాయం. రెండవ పత్రిక మూడవ అధ్యాయము 8 నుండి చూద్దాము. 8వ వచనం నుండి. ఎన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అని ఉన్నది. ఎన్నే, యంబ్రే అనువారు చెడిన మనసు గలిగి ఏం చేశారంటంటే మోషేను ఎదిరించారు. భ్రష్టులై సత్యమును కూడా ఎదిరించారు అని రాయబడి ఉన్నది. వీరు ఎవరంటే కోరహు సమాజంలో సభ్యులు. అక్కడ రాయబడలేదు పాత నిబంధనలో. కానీ వారి పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తునికి బయలుపరిస్తే ఇక్కడ రాశాడు వారి పేర్లను. ఎవరిని ఎదిరించారంటే మోషేని ఎదిరించారు. మోషేని ఎదిరించారంటే ఎందుకు? మోషే ఏదో చేయాలనుకున్నాడు. కానీ అతని వాళ్ళకి నచ్చక జాగ్రత్తగా వినండి. మోషేని ఎదిరించారు. ఎందుకు ఎదిరించారు? మోషే పాపం చేసినందుకు ఎదిరించలేదు. మోషే కొన్ని పద్ధతులు చెప్పినందుకు వాళ్ళకి నచ్చలేదు, ఎదిరించారు. ఎందుకు ఎదిరించారు అనేది వారికి పద్ధతి నచ్చలేదు. కానీ ఇక్కడ దైవ సేవకుని విషయానికొచ్చి వారి ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే, దైవ సేవకుని యొక్క ఉద్దేశాన్ని ఎదిరిస్తున్నారు. ఏదో అనుకోని ఆయన చెబుతున్నాడు. దాన్ని వీరు ఖండిస్తున్నారు. అలా కాదని ఖండిస్తున్నారు. ఇట్లాంటి వారు సత్యమునకు విరోధముగా జీవిస్తున్నారని చెప్పబడుతుంది. 9 చూడండి ప్రియులారా. అయినను వారి అవివేకమెలాగు తేటపడునో అలాగే వీరిది కూడా అందరికి తేటపడును. గనుక వీరు ఇక ముందుకు సాగరు అని ఉన్నది. దైవజనునికి ఎదురుగా మాట్లాడిన వాడు, దైవజనునికి ఎదురుగా నిలబడ్డవాడు, దైవజనునికి వేరై పోటీగా నిలబడ్డవాడు ఇంక ముందుకు ప్రయాణం సాగడు అనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన కొంత కాలానికి జరిగినటువంటి సంఘటన, మార్గ మధ్యలో జరిగిన సంఘటన, కనానుకు జైలుతున్నటువంటి మార్గ మధ్యలో అరణ్యములో జరిగిన సంఘటన. ఇక ముందుకు సాగరు అంటే కనానికి ఇంక వెళ్ళరు అని చెప్తున్నాడిక్కడ. లేదంటే ఆత్మీయ పాఠంలో మనం చెప్పుకోవాలంటే పరమ కనానుకు కూడా వెళ్ళురని చెప్పొచ్చు. మనకు కావాల్సిన వాక్యం ఎక్కడ ఉందంటే 10లో ఉన్నది చూడండి. అయితే అని అన్నాడు. అయితే ఇట్లాంటి వారి యొక్క దుష్ట సాంగత్యాన్ని, సహవాసాన్ని, భ్రష్టత్వాన్ని, సత్యముని ఎదిరించే తత్వాన్ని, దైవ సేవకుని ఎదిరించే భయము లేని భక్తుల గురించి, భ్రష్టుల గురించి చెప్పుకుంటూ వచ్చి 10లో చెబుతున్నాడు. అయితే నీవు నా బోధను అని అన్నాడు. ఇది నాకు ప్రస్తుతానికి అవసరం లేని మాట. మన ప్రసంగానికి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన చూడండి 7 విషయాలు చెప్తాడిక్కడ. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును అని అన్నాడు. ఇది ముఖ్యం గదా! బోధ చెబుతుంటే వినబడతది. ప్రవర్తన చూస్తే కనబడతది. కానీ ఉద్దేశము కనిపించదు గదా! కానీ దైవ సేవకుని అట్టిపెట్టుకొని, వెంబడించి నడిచినవాడు, దైవ సేవకునితో అటాచ్‌మెంట్ కలిగి ఉన్నవాడు
దైవ సేవకుని ఉద్దేశము కూడా గ్రహించాలి. దేని గురించి అతను ఆలోచిస్తున్నాడు? దైవజనుడు దేని గురించి ఆరాటపడుతున్నాడు? దేని గురించి ఆలోచిస్తున్నాడు పొద్దున్న లేచి? అయితే నా ఉద్దేశము అని అంటాడు. చూసావా? నా ఉద్దేశ్యం ఏంటో తెలుసుకో తిమోతి. తెలుసుకున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. తెలుసుకో అని చెప్పట్లే. కింది వచనాలొస్తే తెలుసుకున్న వానిగా చెప్పాడు. చూడండి. ఆ మాట కూడా చదువుతాను మీకు అర్థం కావాలంటే అంత డౌట్ ఉంటే. నా ఉద్దేశమును నా ఎన్ని చెప్పాడు ఇప్పుడు నా బోధ 1, నా ప్రవర్తన 2, నా ఉద్దేశము 3, నా విశ్వాసము 4, నా దీర్ఘశాంతము 5, నా ప్రేమ 6, నా ఓర్పు 7 చెప్పాడు. నా ఓర్పును అంతియొక్క, ఇకోనియ, లూస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవైన వాడవై నన్ను వెంబడించితివి. చూసారా? నా ఉద్దేశం తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. చూసారా? అర్థమైంది తిమోతి భక్తునికి. ఓహో! అందరి పాస్టర్‌లలాగా గాదు ఈ పాస్టర్. ఇతని స్పెషల్ ఈయన. పౌలు భక్తుడు స్పెషల్. గ్రహించాడు. యుగములలో, తరములో దాచబడిన మర్మము నా గురువుకి ఇవ్వబడింది. యుగములలో, తరములలో దాచబడినటువంటి సంగతులు దేవుడు ఈయనకు జెప్పారు. ఇతగాడికి జెప్పాడు. ఈయనను పిలుచుకున్నది మనుషులు కాదు. మరి ఎవని వలన నేను పిలువబడలేదు. మనుషుల మూలముగా నైనను మరి ఏ మనిషిని మూలముగా నైనను నేను పిలువబడలేదంటాడు. అపోస్తలుగా ఉండుటకు నేను పిలువబడిన వాడనంటాడు. ప్రధాన పాపినైన నా ఎడల దేవుని కృప నాకు ప్రత్యక్షమై ప్రకటించెను అంటాడు. విశ్వసింపబో వారందరికీ ఆయన మాదిరి అని చెప్పి తెలుసుకున్నాడు. అంత మాత్రమే గాక రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ తన ప్రసంగాల ద్వారా, తన ప్రార్థనల ద్వారా, తమ ప్రయాణము ద్వారా, తమ స్వార్థ ప్రకటన ద్వారా తన ఉద్దేశాన్ని గ్రహించిన వాడు తిమోతి భక్తుడు. దైవ సేవకుని ఉద్దేశము గ్రహించిన వాడు మాత్రమే సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ స్టేట్మెంట్ రాసుకోండి. దైవ సేవకుని ఉద్దేశమును జాగ్రత్తగా వినండి. బోధ, ప్రవర్తన కనబడుతది అది. బోధిస్తున్నాం ఇప్పుడు కనబడుతది. ప్రవర్తన అతన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటే కనబడుతది. ఉద్దేశం కనబడదు కదా! కానీ ఉద్దేశమును కూడా గ్రహించిన వాడు దైవ సేవకుని ద్వారా దీవెన పొందుకుంటాడు. దైవ సేవకుని ద్వారా దీవెన పొందుకుంటాడు. ఆ! అలాగే ఉందిలే. ఈ మాట మాట్లాడతాడేంటి? ఈ మాట అంటాడేంటి? ఇలాగ అంటాడేంటి? అవసరమా ఆ మాట? అని బాధపడేవారు ఎందరో ఉంటారు. ఎక్కుతున్నప్పుడు పగిలిపోతున్నటువంటి రాళ్ళెన్నో ఉంటాయి. కాదు. ఆయన ఇష్టం వచ్చినట్లు చెక్కుకోకు. ఉలి దెబ్బలకు, సుత్తె దెబ్బలకు నేను తాలుకుంటాను. నేను తట్టుకుంటాను. ఓర్చుకుంటాను అనుకొని నిలబడిన వారిని పౌలు భక్తుడు లేక దైవ సేవకులు చెక్కి మలిచి సంపూర్ణునిగా సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషిని చెక్కి మలిచి దేవుని ఎదుట నిలబెడతారు. చూసుకో. తండ్రి, నీవు నాకు అప్పగించిన మనుషులను నేను నాకు సాధ్యమైనంత వరకు సమస్త విధములైన జ్ఞానముతో మలిచి నీ ఎదుట నిలబెడుతున్నాను. దైవజనుని ఉద్దేశానికి ఒప్పుకుంటే మంచిది. అప్పుడు మాత్రమే నీకు దీవెన. ఇది అలా కాదు గదా! అని ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకించే భావన తెచ్చుకుంటావో, నచ్చని యొక్క ఉద్దేశం తెచ్చుకుంటావో, నీ మనసుకి ఇది అవసరమా అని అనిపిస్తుందో, అప్పుడు నీకు ఉలి దెబ్బ తగిలినప్పుడు ఆ షేపు దైవ సేవకుడు ఏ విధంగా నిన్ను తయారు జేయాలనుకున్నాడో, దైవ సేవకుని యొక్క స్తుత్య ద్వారా దేవుడు నిన్ను ఎలాగూ కొట్టాలనుకున్నాడో ఆ షేపు రాదు. కన్ను దగ్గర కొంచెము రాయి ఎక్కువగా ఉంది. ఆ కను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రాయిని, ఆ రూపాన్ని కను దగ్గర కాస్త ఉబ్బుగా ఉన్నది వాటిని చెక్కితే ఇంకా నీట్‌గా వస్తదనుకున్నప్పుడు, ఆ షేపుకు చెకుతున్నప్పుడు, ఆ ఉలికి, ఆ దెబ్బకు నువ్వు తాళకపోతే, అవసరమా ఇదంతా బాగానే ఉన్నాను గదా! అనుకున్నావనుకో, ఆ కను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కొంత రాయి
పగిలిపోవడం గాక మొత్తం రాయి కూడా పగిలిపోతుంది. లేదంటే నీవు ఆ కనుగా ఉన్న నీవు సహకరించకపోతే, ఆ కన్ను షేప్ ఇంకొక విధంగా అవుతుంది. అందవికారంగా అవుతుంది. చూడబుద్ధి కాని విధంగా అవుతుంది. ఆకర్షించని విధంగా అవుతుంది. కనుక దైవజనుడు చెప్పే ప్రతి మాటకి మనసు నొచ్చుకోకుండా ఒప్పుకోవాలి. మనసు నొచ్చుకోకుండా ఒప్పుకోవాలి. దైవజనుని ఉద్దేశ్యం వేరు. ఉద్దేశ్యం అంటే కడుపులో ఉంది. అతని ఆలోచనలో ఉంది. అది నీకు తెలియదు నాయనా. ఉద్దేశ్యం వేరు గదా! ఏం తెలుస్తుంది? కనబడతలేదు గదా నీకు. వినబడదు, కనబడదు ఉద్దేశ్యం. దేవుడు నీలోనికి వచ్చి నీకు తట్టితేనే తప్ప నీకు అర్థం గాదు. నాకు భక్తుల యొక్క ఉద్దేశ్యం అర్థమయింది. మరి గట్టిగా జెప్పాలంటే ఎందరో భక్తులను ఫాలో అవుతూ వచ్చాను. గుడ్డిగా వాళ్ళు జెప్పింది డెడ్లీగా ఫాలో అవుతూ వచ్చాను నేను. నేను రక్షణ పొందిన ఈ యొక్క ఇన్ని సంవత్సరాల కాలములో గుడ్డిగా నా ముందున్న దైవ సేవకుడిని బ్లైండ్‌గా ఫాలో అవుతొచ్చాను. షకిన్ కుమార్ అనబడిన నేను బ్లైండ్‌గా ఫాలో అవుతొచ్చాను. అంత మాత్రమే గాక వారి ఉద్దేశములను గ్రహిస్తూ ఉండగా నాకు ఈ తరం ప్రవక్త, అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ అయ్యగారు నాకు తగిలారు. టీవీలో చూస్తూ ఆయన ఉద్దేశాన్ని గ్రహించాను నేను. నాకొచ్చి చెప్పలేదు నేను ఇలాగ చేద్దాం అనుకుంటున్నాని. కేవలం శుభవార్త టీవీలో చూసి ఆయన ప్రసంగాలు విని, ఆయన ఉద్దేశ్యమేంటో జాగ్రత్తగా విని ఆయన ప్రవర్తన చూడలేదు. ఆయన బోధ ఒక్కటే విన్నాను గదా నేను. ఆయన విశ్వాసం తెలీదు, ఆయన ఓర్పు తెలీదు, ఆయన శ్రమ నాకేం తెలియదు. కానీ ఈయన ఉద్దేశ్యము వేరుగా ఉన్నది. ఈయన సుత్తెకు నా శరీరాన్నిస్తే బాగుంటది. ఈయన ఉలికి నా శరీరాన్నిస్తే బాగుంటది అని నేను అనుకున్నాను గనుక అప్పటికి డైరెక్ట్‌గా ఐ కాంటాక్ట్ అయ్యగారిని నేను చూడలేదు. ఓన్లీ శుభవార్త ఛానెల్‌లో అయ్యగారు కూర్చొని చేసిన ప్రసంగాలతో సగము మట్టుకు మాత్రమే ఈ ఎదభాగం నుంచి పైకి మాత్రమే అయ్యగారిని చూడడం జరిగింది. ఆయన నడక ఎలాగ నడుస్తాడో కూడా నేను చూడలేదు. 2 చేతులు ఊపడము, ఆ లేఖనాలను తిప్పేయడము, ఆ తల, మొఖాన్ని అంత మట్టుకు మాత్రం ఆ స్వరం అంత మట్టుకు మాత్రం చూశాను. కానీ ఆ బోధ వెనకాల అయ్యగారి యొక్క ఉద్దేశం నేను గ్రహించాను. ఏం ఉద్దేశ్యం గ్రహించానంటే, సంఘమంతా పాడైపోయింది. ఇట్లాగ పాడైపోయిన సంఘాన్ని దేవుడు పెళ్ళాడడు. ఇందులో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్తమైన జ్ఞానంతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి వాని సంపూర్ణునిగా చేసి, ఒక చిన్న క్రీస్తులాగా చేసి, పరలోకమందు ఆయన ఎదుట నిలవబెట్టాలని ఆయన ఆరాటపడుతున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తరము వారికి సేవ చేసినట్టుగా ఈ తరపు కాలపు భక్తుడైన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారికి కూడా దేవుని సంకల్పం చొప్పున సేవ చేస్తున్నాడు. ఈయనలో నేను ఉంటే బాగుంటది. ఈ కడవరి సత్యబోధలో నేనుంటే బాగుంటదని నేను 1, 2 ప్రసంగాలలోనే నా మనసును మార్చుకున్నా. 1, 2 ప్రసంగాలకే ఇతనిలో ఏదో స్పెషల్ ఉంది. అందరిలాగా చేయట్లేదు బోధ అని గ్రహించాను. కనుకనే ఎంతో కొంత మలచబడ్డాను. నేను ఏదో శిఖరాగ్ర స్థాయికెళ్ళనంటలేదు. మీకన్నా అనేక స్థితుల్లో నేను వెనకనే ఉండొచ్చు. కానీ నా ఉద్దేశాన్ని నేను గ్రహించుకున్నాను. దైవ సేవకుని ఉద్దేశాన్ని గ్రహించిన వాడు దైవ సేవకుడు ఏది చెబితే అది వింటాడు. బ్లైండ్‌గా వింటాడంతే. ఆయన చెప్పిండంటే అది వజ్రాల మూట. ఆయన చెయ్యమన్నాడంటే వెయ్యేనుగుల బలం ఆ మాట. దైవ సేవకుడి యొక్క ఉద్దేశము నీకు ముఖ్యము. ఆయన ఏమి ఉద్దేశిస్తున్నాడు అనేది మనకు ముఖ్యం. కనుక ప్రభువునందు ప్రియులారా తిమోతి భక్తుడు పౌలు యొక్క ఉద్దేశాన్ని గ్రహించాడు. ముందున్న సేవకుని ఉద్దేశాన్ని గ్రహించకుండా నీ ప్రార్థన నెరవేరదు తల్లి. కుమారుడా నీ ప్రార్థన నెరవేరదు. ధన్యుడో కాలేవు. నువ్వు ధన్యుడు అయ్యేదెప్పుడంటే, నీకు ఎన్ని ఆధిక్యతలు వ్యక్తిగతంగా ఎన్ని ఆధిక్యతలు ప్రభువు ఇచ్చినప్పటికిని, ఎన్ని తలంతులు ఇచ్చినప్పటికిని, నీ ముందున్న దైవ సేవకుని యొక్క
ఉద్దేశానికి నువ్వు లోబడుతున్నావా? లేదా? దీన్ని బట్టి నీ ప్రార్థనలు సఫలమవుతాయి. దీన్ని బట్టి నీ ప్రార్థనలు విఫలమవుతాయి. కాబట్టి ఈ యొక్క సమయమందు దైవజనుని ఉద్దేశాన్ని గ్రహిద్దాము. ప్రార్థనలో పట్టభద్రులమవుదాము. దైవజనుని ఉద్దేశమును గ్రహించకుండా నీ ప్రార్థన నెరవేరుతుందనుకోవడం నీ బుద్ధిహీనత. కాబట్టి ఈ మాటల చేత మనల్ని దిద్దుకొనొచ్చు. ఉద్దేశము గ్రహించే వారమై ప్రార్థనలో ముందుకు సాగుదాము. ఈ మాటలను దేవుడు మీ హృదయంలో పదిలపరచును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నేటి దిన కార్యక్రమం నిమిత్తము సమయం ఆలస్యమయింది.